హలో! హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మునక్కాయలతో కూర్మా చేస్తున్నానండి. ఇక్కడ ఉల్లిపాయలనైతే కొద్దిగా బ్రౌన్‌గా ఫ్రై చేసేసుకున్నాను. ఇక్కడ గరం మసాలా, పల్లీలు, కొబ్బరి, నువ్వులను కూడా ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. ఉల్లిపాయలు ఫ్రై చేసిన అదే ఆయిల్‌లో మునక్కాయలు వచ్చేసి ఫ్రై చేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం వేసేసి కొద్దిగా దానికి ములక్కాయలకు ఉప్పు కారం అందులో వెళ్ళేటట్టుగా జస్ట్ కొద్దిగా వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం పచ్చి వాసన పోయేంత వరకు. నేను ఆల్రెడీ ఉల్లిపాయలను అండ్ కొబ్బరి, పల్లీలు, నువ్వులు, గరం మసాలా అండ్ కలంజీ. గరం మసాలా వచ్చేసి షాజీరా, ఇలాచీ, దాల్చీని, లవంగాలు వీటిని మాత్రమే తీసుకుని ఎక్స్ట్రా ఏం యాడ్ చేయట్లేదు. వీటన్నిటిని ఫస్టే ఫ్రై చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే వీడియో లెంత్ అవ్వద్దు కదా, అందుకనసం అన్నమాట. ఉప్పు కారం వేసి 2 నిమిషాలు కలిపిన తర్వాత ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను. దీని పచ్చి వాసన పోయేంత వరకు ఇక్కడ ఇలా స్టవ్ పైన వదిలేసుకుందాం. ఇప్పుడు ఇందులో పెరుగును యాడ్ చేస్తున్నాను. మీరు పెరుగుకు బదులు చింతపండు రసాన్ని కూడా యాడ్ చేయొచ్చు. నేను ఇక్కడ పెరుగును యాడ్ చేస్తున్నాను. ఈ పెరుగులో మనకు కర్రీకి సరిపడినంత ఉప్పు, కారం, పసుపుని ఇక్కడ వేసేస్తున్నాను. ఇలా ఇందులో వేసేసి పెరుగు బాగా కలపాలన్నమాట. పసుపు, ఉప్పు, కారం వేసేసి మిక్చర్ అంతా పెరుగు అనేది ఉండలు లేకుండా కొద్దిగా క్రీమ్ లాగా అయ్యేటట్టు చేసేసుకోండి. ఒకవేళ కలపడానికి టైం ఎక్కువ అవుతుంది అని అనుకుంటే మనం ఈ పల్లీలు, కొబ్బరి, నువ్వులు వీటిని పేస్ట్ చేస్తాం కదా, అందులో కూడా వేసేసి మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు. ఇంకా ఈజీగా అయిపోతుంది అండ్ చాలా టెక్స్చర్ కూడా చాలా కలిపినట్టు చాలా బాగుంటుందన్నమాట. అయితే వీళ్ళకి తగ్గట్టు అయితే వేసేసుకోండి. నేనైతే ఇలా మొత్తాన్ని ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మిక్సీలో వచ్చేసి కొబ్బరి కొద్దిగా లావుగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ కొబ్బరిని మిక్సీ చేసుకుంటున్నాను. తర్వాత పల్లీలు, నువ్వులు, గరం మసాలాను వేసేసుకుందాం. ఎందుకంటే వీటన్నిటితో పాటు వేస్తే కొబ్బరి కొద్దిగా చిన్న చిన్న ముక్కలు అలాగే ఉండిపోతాయి కాబట్టి ఫస్ట్ కొబ్బరిని మిక్సీలో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుంటున్నాను. లెంత్ అవుతుంది కాబట్టి మొత్తం చూపించట్లేదు, మెయిన్ ప్రాసెస్ చూపిస్తున్నాను. ఇప్పుడు నువ్వులు, పల్లీలు, గరం మసాలా వీటన్నిటిని వేసేసి మిక్సీ చేసేసుకున్నాను. వీటన్నిటిని మిక్సింగ్ చేశాక ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా బ్రౌన్ కలర్లో ఉల్లిపాయలు, వీటన్నిటిని ఇందులో వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ తగినంత వాటర్ ఎంత కావాలో అంత వేసేసుకొని ఇక్కడ మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇది గ్రేవీ లాగా ఉంటుందన్నమాట, మనకు ఉల్లిపాయలు కూడా కనిపించవు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఇప్పుడు ఇక్కడ మొత్తం మిక్సీ పట్టేలోపు ఇవన్నీ మగ్గిపోయాయన్నమాట. ఒకసారి బాగా కలిపేసుకొని మనము పెరుగులో ఉప్పు కారం వేసి పెట్టాం కదా, మిశ్రమాన్ని ఇక్కడ వేసేద్దాము. వేసేసి బాగా కలిపేసుకుందాం. ఇదంతా మసాలా అంతా అందులోకి వెళ్ళి చాలా బాగుంటుందండి. అండ్ మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలాస్ కూడా ఇందులో వేసేసుకున్నాం. ఇప్పుడు ఈ కటోరలను కొద్దిగా వాటర్ని వేసేసుకొని ఇందులో వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకొని 2 నిమిషాలు కలిపేసుకుందాం. అండ్ తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి, ఉల్లిపాయ అండ్ పల్లీలు, నువ్వుల పేస్ట్ ఉంది కదా, అదంతా వేసేసి కలిపేసుకొని 2 నిమిషాలు మగ్గడానికి వదిలిపెట్టేసేయాలి. మీరు కర్రీ ఇలాగే తినాలనుకుంటే తినేయండి. అండ్ గ్రేవీ టైప్లో పల్చగా తినాలనుకుంటే వాటర్ యాడ్ చేయొచ్చు. లేదనుకుంటే ఇలాగే కొద్దిగా 2 నిమిషాలు మగ్గాక అలాగే వదిలేసుకున్నా సరిపోతుందండి. చూడొచ్చు చాలా టెంప్టింగ్గా ఉందన్నమాట. అండ్ ఇలాగే తినాలనుకుంటే ఆయిల్ అంతా కొద్దిగా బయటికి రిలీజ్ అయ్యేంత వరకు 2 నిమిషాలు మగ్గడానికి వదిలిపెట్టేసుకోవాలి. కుక్కర్ లెడ్ అనేది సిమ్లో పెట్టేసుకుంటే నూనె అంతా బయటికి వచ్చేస్తుందండి. నేను ఇక్కడైతే వాటర్ని యాడ్ చేస్తాను. కొత్తిమీర, పుదీనాను కూడా ఇక్కడ సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీకి నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ మీ ఇష్టం అన్నమాట. మీరు గ్రేవీ వాటర్ లాగా తినాలనుకుంటే తినండి, లేదా ఇలాగే టైట్ గ్రేవీ కావాలనుకున్నా అలాగే పెట్టేసుకోండి. అది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎలా తినాలనుకుంటే అలా తినేసేయండి. ఇక్కడ గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ అనేది యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుంటున్నాను. కలిపేసుకొని ఉప్పు కారం ఇక్కడ
చెక్ చేసుకుంటున్నాను, ఎందుకంటే తక్కువైతే, ఎందుకంటే పెరుగు మనకు పుల్లగా ఉంటుంది కదా, ఉప్పు కారం తక్కువ ఉంటే ఇక్కడ యాడ్ చేసేసుకుందాం. అండ్ ఇక్కడ ఉప్పు తక్కువైతే కొద్దిగా యాడ్ చేసేసుకున్నాను. అండ్ ఇది వేడయ్యాక గట్టి పడుతుంది కాబట్టి దానికి తగ్గట్టు వాటర్ అనేది వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని డైరెక్ట్లీ నేను మనకు అన్నీ ఫ్రై అయిపోయి ఉన్నాయి కాబట్టి ఇక్కడ మూత అనేది విజిల్ అనేది ఒక సిమ్ పైన ఒక విజిల్ ఇచ్చేస్తున్నాను. ఎక్కువ ఏం విజిల్స్ ఇవ్వట్లేదు. మొత్తానికి విజిల్ తీసాక రెడీ అయిపోయిందండి. ఇదండి ఈరోజు రెసిపీ. నచ్చితే లైక్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ లెంతీ అవుతుందని మధ్య మధ్యలో చూపించాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.